గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. పరిశుద్ధమైనటువంటి దేవతలు, దేవుడే పరిశుద్ధుడు. ఆయన దగ్గర ఉండేటటువంటి దేవతల యొక్క ఆత్మలు కూడా పరిశుద్ధము. ఆ తర్వాత అపరిశుద్ధమైనటువంటి దేవతలు కూడా ఉంటాయి ఈ లోకంలో. అవి మనుషుల్లో దూరి అపరిశుద్ధమైనటువంటి కీడును కలిగించేటటువంటి మరి బాధను, కీడును, భయంకరమైన పరిస్థితులను కల్పించేటటువంటి పనులు చేయిస్తూ ఉంటుంది మానవుల్లో ఉండి. అయితే ఈ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి ఈ దానియేలు రాజుగారికి వచ్చినటువంటి కళను, తర్వాత దేవుని శక్తితో, దేవుని ప్రార్థన శక్తితో దేవుని దగ్గర ప్రార్థనలో అడుక్కొని మరి రాజుకు వచ్చిన కళ, దాని భావాన్ని తెలుసుకొని ఆయనకు వివరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధ దేవతల ఆత్మలు అపరిశుద్ధ దేవతల ఆత్మలనే ఉంటాయి ప్రియమైన వారలారా. అయితే పరిశుద్ధమైన పనులు చేయిస్తూ ఉంటాయి మనుషులతో. అపరిశుద్ధమైన పనులే చేయిస్తూ ఉంటాయి మనుషుల్లో దూరి. ఈ సంగతిని మనం చాలా చక్కగా గ్రహించుకొని మనం ఏం పనులు చేస్తున్నాము, మనం ఎలా మారాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే అని ఆలోచించుకోవాలి.